హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య ఒకళ్ళంటే ఒకళ్ళకి పడని పరిస్థితి ఏర్పడిందండి. ఈ వీడియో ఎందుకు చేయాల్సి వస్తుందంటే కనుక ఏదైనా కూటమిలో జరుగుతున్నటువంటి ఆ గొడవల్లో కొంతమంది కార్యకర్తలు కానీ కొంతమంది సామాన్య ప్రజలు కానీ ఇబ్బంది పడుతున్నారండి. దానివల్ల వీడియో చేయాల్సి వస్తుంది. అంతేనా కూటమి నేతల్లో ఒక పార్టీ వాళ్ళు ఒక పార్టీలు గొడవ పడితే కనుక మనం వీడియో చేయకపోతాం. కానీ వాళ్ళ వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బంది వల్ల ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఏంటనేది వివరాల్లోకి వెళ్ళే ముందు నాది రిక్వెస్ట్ ఉంది, మర్చిపోద్దు. ఖచ్చితంగా నాకు మోటివేషన్గా ఉంటుంది, చాలామందికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో చాలామంది షేర్ అవుతుంది. అంతేకాదు పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రజలకు ఉపయోగపడే వీడియోలు మాత్రమే ముందుకు వస్తాయి. కాబట్టి మర్చిపోద్దు, లైక్ అయితే చేయండి, పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ముఖ్యంగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని ఈ వీడియో చూసిన తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. రాజకీయ నాయకుల పట్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారా? ఏ పార్టీలో ఎక్కువ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు? ఈ రెండు ప్రశ్నల మీద మీ సమాధానాలు తెలియజేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. విజయవాడలో పశ్చిమ నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య జరుగుతున్న గొడవల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వీటితో పాటు సామాన్య ప్రజల బాధలతో పాటు బుద్ధా వెంకన్న గారి బాధ కూడా ఉందండి. అలాగే కేసినేని చిన్న గారి పడే బాధ కూడా ఉంది. అసలు బుద్ధా వెంకన్న గారి బాధ ఏంటంటే కనుక ఏదైతే అక్కడ ఆయనకి రావాల్సినటువంటి ఎమ్మెల్యే సీటు రాలేదో అప్పటి నుంచి పాపం ఆయన ఎవరో పట్టించుకోవట్లేదంట. ఆ నియోజకవర్గంలో సామాన్య ప్రజల నుంచి అధికారుల వరకు ఎవరో తన పట్టించుకోవట్లేదంట. అంతేకాదు ఎవరు పట్టించుకోకపోయినా బాధ లేదు నాకు, సాక్షాత్తు మా పార్టీ ప్రతినిధులే నన్ను పట్టించుకోవట్లా, మా పార్టీ అధ్యక్షుల వారే నన్ను పట్టించుకోవట్లా అనైతే కనుక ఆయన పడే బాధ ఏంటి? కేసినేని చిన్ని గారు జరిగిన ఒక మీటింగ్లో పబ్లిక్గా మైక్ పట్టుకుని మరీ చెప్పాడండి. ఆయన బాధ వర్ణాతీతం నిజంగాను. కాబట్టి సామాన్య ప్రజల బాధలు పక్కన పెట్టి ఒక్కసారి ఆయన పడ్డ బాధ ఏంటో చెప్దాం. ఏంటంటే ఏదైనా సీఎల్ పోస్టింగ్లు కానీ అన్నీ ఎమ్మెల్యే చెప్పినట్టు జరుగుతున్నాయి. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఏదైనా నాకు తెలిసి మా వాళ్ళకి అంటే టీడీపీలో ఉండే మా కార్యకర్తలకి అలాగే టీడీపీని అభిమానించే నాయకులకు కానీ లేదా సామాన్య ప్రజలు కానీ బుద్ధా వెంకన్న గారు అలాగా ఇలా కానీ నా దగ్గరకు వచ్చే సామాన్య ప్రజలకు కానీ ఏదైనా అవసరాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా సరే నేను పంపితే ఎలాంటి రెస్పాన్స్ లేదు, ఎలాంటి స్పందనే లేదు. కాబట్టి సామాన్య ప్రజలు నా దగ్గరకు వచ్చే వాళ్ళ బాధలు నేను తీర్చకపోతే ఇక నేను ఉండే ఉపయోగం ఏంటి పార్టీలో అనేదని ఒక రకమైన బాధ ఏర్పడుతున్నాడు. సిఐ పోస్టింగ్లన్నీ ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకే, అలాగే మిగిలిన అధికారులు కూడా ఎమ్మెల్యే చెప్పినట్టే. ఇంకెవరు చెప్పినా ఎమ్మెల్యే చెప్పినట్టయితే కనుక నేను ఉండే నియోజకవర్గంలో ఉపయోగం ఏంటి అని అన్నాడు. ఇంతకీ ఎమ్మెల్యే ఎవరండి? మీ అందరూ తెలిసిన విషయం, బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి అక్కడి నుంచి గెలుపొందారు. కాబట్టి ఎప్పుడైతే ఆయన గెలిచిన తర్వాత మొత్తం ఏదైతే ఉమ్మడి విజయవాడలో పశ్చిమ నియోజకవర్గం ఉందో మొత్తాన్ని గ్రిప్లో తీసుకున్నాడు. ఇది మాత్రం వాస్తవం. కాబట్టి సుజనా చౌదరి గారు తెలుగు గలవాడు, అలాగే ఆయన కొద్ది గొప్ప పట్టున రాజకీయ నాయకుడు. కాబట్టి ఎలా హ్యాండిల్ చేయాలి నియోజకవర్గాన్ని బాగా తెలిసినటువంటి వ్యక్తి. కాబట్టి వేరే వారి ప్రమేయం లేకుండా మొత్తం హ్యాండిల్ చేసుకోగలడు. కాబట్టి ఆయన హ్యాండిల్ చేస్తున్నాడు. కానీ ఇప్పుడు ఏమైందంటే కనుక ఏదో కూరలో కరివేపాకుని పక్కన పెట్టేసినట్టు బుద్ధా వెంకన్న గారిని పక్కన పెట్టేశాడని ఆ పార్టీ నాయకులే చాలామంది మాట్లాడుకున్నారు. అబ్బాయి బుద్ధా వెంకన్న గారు చెప్పిన ఇంకా పని అవుదరా ఇలాగే మాట్లాడుకున్నారు. కాబట్టి తన దగ్గరికి రావాల్సిన తమ నాయకులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఎప్పుడైతే బీజేపీ అభ్యర్థి అక్కడ అధికారంలోకి వచ్చాడో టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు అక్కడ అని ఆయన్ని బాధపడటమే కాదు, కేసినేని చిన్ని గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా బాధపడ్డాడు. అదే సందర్భంలో మైక్ పడుకుని మరీ ఇద్దరు బాధపడ్డారు. కాబట్టి వీళ్ళ బాధలు అనిపిస్తే కనుక అక్కడ బీజేపీ అధికార నాయకుడు ఉన్నాడు. కాబట్టి ఓ పక్కేమో కూటమిలో ఉన్నది ఈ పార్టీ కూడా ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో టీడీపీ నాయకులకి బీజేపీ వాళ్ళకి అక్కడ పట్ల. కాబట్టి ఎవరైనా సరే చాలామంది చెప్పినట్టు పసుపు బిళ్ళలు తగిలించినా సరే పన్ను అవ్వట్లేదండి. అక్కడ పసుపు బిళ్ళలు తగిలించిన వెళ్ళినా పని అయిపోయేసరికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఎవరో కార్యకర్తలు కానీ అభిమానులు కానీ టీడీపీ నాయకులు కానీ. మరి సామాన్య ప్రజలు కూడా అటు టీడీపీ నాయకుడు లేక ఇటు బీజేపీ నాయకుడు అందుబాటులో లేక మొత్తం ఎవరు చెప్పుకోవాలో తమ గోరు తెలియక ఇబ్బంది పడుతున్నారంట. ఎందుకని టీడీపీ నాయకుడికి చెప్పినా ఉపయోగం లేదు, ఇంకా బుద్ధా వెంకన్న గారు చెప్పినా చిన్ని గారికి చెప్పినా ఎవరు చెప్పినా ఉపయోగం లేదని మాట్లాడుకుంటారు అక్కడ. కాబట్టి ఈ రకంగా అక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అయితే కనుక ఒక రకమైన సందిగ్ధావస్థలో ఉంది అనేది చెప్పొచ్చండి. అంతేకాదు బుద్ధా వెంకన్న గారు ఇంకొక అడుగు ముందుకేసి ఆయన మాట్లాడండి నన్ను ఎవరో పట్టించుకోవట్లేదు, చంద్రబాబు నాయుడు గారు చాలా తప్పు చేశారు, నాకు సీటు ఇవ్వకుండా నాకు సీటు ఇస్తారేమో అనుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు నా రక్తంతో ఆయనకి అభిషేకం చేశాను నేను చంద్రబాబు నాయుడు గారికి, అలాంటిది నాకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు, నాలంటుడికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వలేదు అనేది ఆయన మాట్లాడటం జరిగింది. పార్టీ నుంచి ఎలాగో సహకారం లేదు, ఇక్కడి నుంచి ఎమ్మెల్యే నుంచి సహకారం లేదంటే పార్టీ నుంచి కూడా సహకారం లేదు.
కాబట్టి తనను నమ్ముకున్న వాళ్ళ మాట ఏంటి, తనను నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటే తనను నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఏంటని ఆయన గోడు వెల్లదీసుకున్నారండి మొత్తం పార్టీ మీటింగ్లోనే. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటు చేయనటువంటి పార్టీ మీటింగ్లోనే ఆయన మాట్లాడిన తర్వాత చిన్ని గారు కూడా మాట్లాడాడు, ఆయన ఎంపీ గారు. ఆయన మాట్లాడిన మాటలు కూడా అలాగే ఉన్నాయి, నిజమే. ఎలా అంటే బుద్ధ వెంకన్న గారు మాట్లాడిన మాటలు నిజమే. ఇక్కడ చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు ప్రజలు కాదు, మరి ముఖ్యంగా టీడీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. అదే ఆయన చెప్పిన అర్థం. అలాగే ఎట్ ద సేమ్ టైం ప్రజలు కూడా అంతే ఇబ్బందులు పడుతున్నారు అనేది కనుక వాళ్ళు బహిరంగంగా చెప్పిన మాట, నేను చెప్పింది కాదండి. నేనేదో నచ్చకో గిట్టకో చెప్పారనుకుంటారు చాలామంది. నేనేం నచ్చక చెప్పట్లా గిట్టక చెప్పట్లా, ఉన్నమాట పబ్లిక్గా వాళ్ళు మాట్లాడిన మాటలే నేను మీకు చెప్తున్నా. కాబట్టి బీజేపీ ఎమ్మెల్యే అక్కడ రావడం ద్వారా కూటమి నేతల్లో ఒక ఎంత ఎలాగైనా సరే కొంచెం ఇబ్బందులు పడుతున్నారు అన్న మాట వాళ్ళు చెప్పిన మాటల ప్రకారంగా వాస్తవమే. కాబట్టి అది ఎలాగ ఉంటే కనుక చిలికి గాలివానగా మారే అవకాశం ఉంది. చాలా చోట్ల ఇబ్బందులు ఉన్నాయి కూటమిలో, అంటే పైకి చెప్పుకోవట్లా. కాదు బుద్ధ వెంకన్న లాంటి వాళ్ళు అయితే కనుక బయటపడిపోయారు, కానీ బయటపడని నేతలు చాలామంది ఉన్నారు. అదండి విషయం అక్కడ జరుగుతున్న పరిస్థితులు. కాబట్టి చూస్తున్నా మీరు అందరూ కూడా మర్చిపోద్దు, మనకు ఓటేషన్ ఉంటుంది, ఒక లైక్ అయితే చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.